హాయ్, వెల్కమ్ టు ఫార్చ్యూన్ ట్రేడర్ తెలుగు. ఈ వీడియోలో మనం డైలీ అనాలిసిస్ గురించి డిస్కస్ చేసుకుందాము. అలానే రేపటి మార్కెట్ లెవెల్స్ గురించి కూడా మనము క్లియర్గా డిస్కస్ చేసుకుందాము. రేపు మనకి సెన్సెక్స్ ఎక్స్పైరీ, సెన్సెక్స్ ఎక్స్పైరీ మనకి ఎలా ఉండబోతుంది, ఏ టైప్స్లో ట్రేడ్స్ తీసుకోవాలి, మనం ఏ లెవెల్స్ బ్రేక్ అవ్వాలి అనేది కూడా మనము క్లియర్గా ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాము. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఆల్మోస్ట్ మనము 5000 సబ్స్క్రైబర్స్కి దగ్గరగా ఉన్నాము. ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. లెట్స్ గో టు అనాలిసిస్. నిఫ్టీ. ఫస్ట్ నిఫ్టీ గురించి మనం డిస్కస్ చేసుకుందాము. ఇవాళ సింపుల్గా మన నిఫ్టీ ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్ మీరు అబ్జర్వ్ చేశారో లేదో, ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్ ఒక రేంజ్ కూడా నేను డ్రా చేస్తున్నాను, మీరు క్లియర్గా చూడండి. ఆల్మోస్ట్ 70 పాయింట్స్ ఉంది, 60 to 70 పాయింట్స్ ఉంది. 60 to 70 పాయింట్స్ తర్వాత మనకి మళ్ళీ ఒక 2-3 క్యాండిల్స్ ఫాల్ అయ్యి నెక్స్ట్ మొత్తం సైడ్ వేస్లో ఉండిపోయింది. మొత్తం మీరు చూడండి, ఆ రేంజ్ మొత్తం మనకి సైడ్ వేస్లోనే ఉండిపోయింది. ఇవాళ ఇదే జరుగుతుంది, ఈ ట్రెండే నడుస్తుంది ఫ్రమ్ పాస్ట్ 1-2 మంత్స్గా. ఫస్ట్ 15 మినిట్స్, ఫస్ట్ 5 మినిట్స్ ఒక డైరెక్షన్కి వెళ్ళిపోవడము, ఫాస్ట్గా ఫాలో అయిపోవడం, అది ఎక్కువ ఫాలో అవ్వడం, ఎక్కువ రైజ్ అవ్వడం కూడా కాదు, ఒక 100 to 150 పాయింట్స్ క్యాండిల్ వచ్చేసేయడము, తర్వాత మొత్తం డే మొత్తం సైడ్ వేస్లో ఉండిపోవడం. ఇలా మొత్తం డే మొత్తం సైడ్ వేస్లో ఉండిపోయి మనకి క్లోజ్ అయిపోతుంది. ఇలా ఈ సైడ్ వేస్లో ఉండడం వల్ల మోస్ట్ ఆఫ్ ది ఆప్షన్ బయ్యర్స్ ఇక్కడ నుంచి అప్ మూవ్ వస్తుంది కదా, ఇక్కడ నుంచి ఫాలో అవుతుంది కదా అని చెప్పి ట్రేడ్స్ తీసుకుని మనీ అనేది లూజ్ అవుతున్నారు. సైడ్ వేస్గా ఉన్నప్పుడు మనం ఏం చేయలేం. మళ్ళీ చెప్తున్నాను, నిన్నటి ఎక్స్పైరీ కూడా మీరు చూడండి. ట్యూస్డే ఒకప్పుడు సెటిల్మెంట్ డే రోజు మనకి మంచిగా ఎటో ఒక సైడ్ మూమెంటం చూసేవాళ్ళం. ఈసారి చూడండి, ఎక్కడ ఒక్క సైడ్ కూడా నాకు ఆపర్చునిటీ అనేది కనిపించలేదు. క్లియర్గా చూడొచ్చు, ఇదే నడుస్తుంది. రేపు మనకి కంటిన్యూస్గా 2-3 డేస్గా సైడ్ వేస్గా ఉంది కాబట్టి రేపు మూమెంటం వచ్చే ఛాన్సెస్ ఉంది అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. రేపు ఏ సైడ్ మూమెంటం వస్తుందో ఏంది అనేది మనకే ఐడియా లేదు, బట్ చూద్దాం లెవెల్స్ ప్రకారం ఏం చెప్తుంది ఏంటి అనేది. నిఫ్టీ ఎట్లా మూవ్ అవుతుందో సెన్సెక్స్ కూడా అట్లానే మూవ్ అవుతుంది కాబట్టి మనం ఒకసారి క్లియర్గా చూద్దాము లెవెల్స్ ఏంది ఎటు అని చెప్పి క్లియర్గా. మనకి మార్కెట్ ఆల్మోస్ట్ మీరు అబ్జర్వ్ చేశారో లేదో 24,000 దగ్గరికి వచ్చేసింది. 24,040 దగ్గర ఇవాళ మన మార్కెట్ అయింది. ఇది మనకి గ్యాప్ కవరింగ్, మీరు ఇక్కడ అబ్జర్వ్ చేశారో లేదో, ఈ గ్యాప్ కవరింగ్ అనేది ఆల్మోస్ట్ కంప్లీట్ చేసి మనకి సైడ్ వేస్లో ఉండిపోయింది. రేపు మరి ఏమవుతుంది, 24,000 లెవెల్ కిందకి వస్తుందా రాదా అన్నది బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. రేపు కానీ మన మార్కెట్స్ 24,000 కిందకి వచ్చేసింది అంటే రేపు జీరో హీరో ట్రేడ్స్ అంటూ ఉంటారు చూసారా, ఆ జీరో హీరో ట్రేడ్స్ పీ సైడ్ అయితే బ్లాస్ట్ అవుతుంది. 24,000 కిందకి వచ్చేసి 23,950 కింద కానీ సస్టైన్ అయ్యింది అంటే మార్కెట్ టిల్ 23,800 వరకు మనకి మళ్ళీ గ్యాప్ ఉంది. ఈ గ్యాప్ కవరింగ్ మాత్రం చాలా 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 మ్యాసివ్ ఫాస్ట్గా ఉంటుంది. ఇది మీరు క్లియర్గా గుర్తుపెట్టుకోవాలి. ఇది మనకి మ్యాక్సిమం తీసుకురారు. 24,000 అనేది చాలా మంచి సపోర్ట్ లెవెల్, అక్కడి నుంచి రివర్సల్ చేయడానికే చూస్తారు. బట్ చూద్దాం రేపు ఏమవుతుంది ఏంది అనేది కూడా రేపు నేను లైవ్కి వస్తాను. లైవ్లో కూడా మనం క్లియర్గా డిస్కస్ చేసుకుందాము ఏంటి వాట్ ఈస్ వాట్ అని చెప్పి. ఫస్ట్ మనకి మెయిన్ ఏమైనా బిగ్గెస్ట్ హర్డల్ ఏమైనా ఉందంటే 24,000 లెవెల్ మనకి చాలా ఇంపార్టెంట్ లెవెల్. మరి ఇది నెక్స్ట్ మరి సిఈ సైడ్కి ట్రేడ్స్ తీసుకోవాలనుకుంటే ఏ సైడ్ చూడొచ్చారంటే మనకి 24,100 అబోవ్ కానీ సస్టైన్ అయ్యింది అంటే మనం 24,180, 200 వరకు కూడా మనము క్లియర్గా టార్గెట్స్ అనేది మనం పెట్టుకోవచ్చు మార్కెట్లో. సింపుల్ లెవెల్స్ 24,000 నుంచి రివర్సల్ అవుతుందా, 24,000 లెవెల్ బ్రేక్ అయ్యి కింద 24,000 లెవెల్ బ్రేక్ అవ్వగానే తీసుకోకండి, 23,950 లెవెల్ బ్రేక్ అయితే తీసుకుందాం. ఎందుకంటే ఇదంతా సపోర్ట్ జోనే, ఏదో ఒక టైంలో ఇక్కడ నుంచి రివర్సల్ చేయడానికి చాలా ట్రై చేస్తారు. ఎందుకంటే సైకలాజికల్గా రౌండ్ ఫిగర్ అక్కడ నుంచి చాలా చాలా పుషింగ్ అనేది కూడా మన మార్కెట్స్లో మనకి కనిపిస్తుంది. సస్టైన్ అవుతుందా లేదా అనేది వెరీ 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 బిగ్ క్వశ్చన్. రేపు ఇంకా 24,200 కూడా బ్రేక్ అయిపోయిందంటే 300-400 లెవెల్ అనేది మ్యాటరే కాదు, చాలా ఫాస్ట్ మూమెంటం అనేది కూడా మనం చూడొచ్చు. రేపు మనకి చాలా బాగుంటుంది మార్కెట్, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. రేపంతా వెయిట్ అండ్ వాచ్ గేమ్. కరెక్ట్గా వెయిట్ చేసి మూమెంటంని పిక్ చేసుకుంటేనే మనం క్రేజీ మూవ్ అనేది అయితే మనము క్యాప్చర్ చేయగలము. ఇది నేను చెప్పాలనుకుంటుంది నిఫ్టీకి. మీకు కానీ మా అనాలిసిస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయండి. కమెంట్ రూపంలో మీరు ఏమనుకుంటున్నారు, మీ ఒపీనియన్ అనేది కూడా క్లియర్గా కమెంట్స్లో మెన్షన్ చేయండి. మన టెలిగ్రామ్ ఛానల్ ఎవరైనా జాయిన్ అవ్వకపోతే మన ఫ్రీ టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డీటెయిల్స్ అనేవి కూడా మనము క్లియర్గా ఇక్కడ పోస్ట్ చేస్తాము. లెట్స్ గో టు బ్యాంక్ నిఫ్టీ. బ్యాంక్ నిఫ్టీ ఏం చేస్తుంది, నేను మనం మొన్న
ఈ వీక్లీ అనాలిసిస్ చేసుకున్నప్పుడు కూడా చెప్పాను. సో ట్రై టు అవాయిడ్ ట్రేడ్స్ అండ్ బ్యాంక్ నిఫ్టీ, ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీలో అంత గ్రేట్ మూమెంటమ్స్ అనేవి అయితే ఏం కనిపించట్లేదు. సో 57,000 అనేది రౌండ్ ఫిగర్ మనకి మీరు చూడొచ్చు. 57,000 దగ్గరకు వచ్చేసింది. ఇక్కడ నుంచే మనకి రివర్సల్ అనేది కూడా చిన్నగా ట్రై చేసి ఒక 200 పాయింట్స్ సైడ్ వేస్లో రివర్సల్ అనేది కూడా మనకి క్లియర్గా కనిపించింది. సో రేపు మనకి 57,000 కిందకి కానీ మార్కెట్ వచ్చింది అంటే మనకి చాలా చాలా మంచి ఫాల్ చూస్తాము. టిల్ 56,500 400 వరకు మార్కెట్ని చూసినా కూడా మనము ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. సో ఎందుకంటే మొత్తం ఇండెక్స్ మొత్తం నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ అన్నీ రౌండ్ ఫిగర్స్. నిఫ్టీ వచ్చేసి 24,000, బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి 57,000 దగ్గరలో ఉన్నాయి. కాబట్టి మెయిన్గా చూసుకోవాలి మనం ఏమవుతుంది ఏంది అన్నది. ఇలాంటి మేకర్ బ్రేక్ జోన్ సిచ్యువేషన్ ఉన్నప్పుడు జాగ్రత్తగా ట్రేడ్స్ అనేది అయితే తీసుకోవాలి. మరి సేఫ్ సైడ్ ట్రేడ్ తీసుకోవాలనుకుంటే బ్యాంక్ నిఫ్టీలో 57,400 లెవెల్ బ్రేక్ అయితేనే మనము అప్ సైడ్ ట్రేడ్కి తీసుకుంటాము. టిల్ 57,600 57,800 వరకు కూడా మనము మంచిగా టార్గెట్స్ అనేది కూడా క్లియర్గా ప్లాన్ చేసుకోవచ్చు. ఈ లెవెల్స్ని మనం క్లియర్గా మీరు మార్క్ చేసుకోండి. సో మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతాయి. నేను మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా ఎవ్రీడే మార్నింగ్ నేను అప్డేట్ ఇస్తున్నాను. సో నేను అవైలబుల్ ఉన్న ప్రతిసారి అప్డేట్ ఇస్తూనే ఉన్నాను నేను. సో ఇవి నేను చూస్తున్న మేజర్ లెవెల్స్ బ్యాంక్ నిఫ్టీకి. సో 57,000 కిందకి అయితే మంచి ఫాలు, 57,400 లెవెల్ బ్రేక్ అయిందంటే మంచి అప్పు. ఇదే కన్సల్టేషన్లో కానీ ఉండిపోయింది. రేపు కూడా లైక్ నిన్నట్లా మనకు నిఫ్టీ ఎక్స్పైరీ లాగే సైడ్ వేస్లో ఉండిపోయింది. ఇక్కడే అంటే క్లియర్గా అవాయిడ్ చేసేసాను ట్రేడింగ్ని. అస్సలు ముట్టుకోవద్దు అసలు. సిఈపి అన్న టెంప్టే కాకండి. అండ్ విక్స్ కూడా 11 ఉంటుంది. ప్రీమియమ్స్ కూడా అంత గ్రేట్ మూమెంట్ రామరెడ్డి. ఎంత స్ట్రెస్ చేస్తున్నానో మీరు చూడండి, దాన్ని బట్టి మీ ట్రేడ్స్ అనేది అయితే క్లియర్గా ప్లాన్ చేసుకోండి. సో లెట్స్ గో టు సెన్సెక్స్. మనకి సెన్సెక్స్ క్లియర్గా డిస్కస్ చేసుకుందాము వాట్ ఈజ్ వాట్ అని. మీరు అబ్జర్వ్ చేశారో లేదో, నిఫ్టీ 24,000 రౌండ్ ఫిగర్, బ్యాంక్ నిఫ్టీ 57,000 రౌండ్ ఫిగర్ అనుకుందాం. సెన్సెక్స్ కూడా 77,000 దగ్గర రౌండ్ ఫిగర్ దగ్గరే ఉంది, కానీ బట్ 77,000 లెవెల్ అనేది బ్రేక్ అయిపోయి కింద క్లోజ్ అయింది 76,900 దగ్గర. సో ఇప్పుడు మరి ఏంటి, ఇక్కడ నుంచి ట్రాప్ చేస్తారా, ఇక్కడ నుంచి అప్ మూవా, లేకపోతే ఇక్కడ నుంచి ఫాలా అన్నది చాలా చాలా బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. సో క్లియర్గా రేపు సెన్సెక్స్లో మనం జీరో ట్రేడ్స్, మనకు నిఫ్టీ మన ఎలాగో సెన్సెక్స్ ట్రేడ్ చేసినప్పుడు నిఫ్టీని కూడా ప్యారలల్గా చూసుకుంటాం కాబట్టి మనకి ఎక్స్ట్రా కన్ఫర్మేషను 76,000 ఈ 650 జోన్ కిందకి వచ్చింది అంటే మనం మ్యాసివ్ పుట్ రైజింగ్స్ అనేవి అయితే క్లియర్గా చూడొచ్చు. పుట్స్ అనేవి హెవీగా ఇంక్రీజ్ అవుతాయి. లైక్ జీరో ట్రేడ్స్లో పుట్స్ అనేవి సక్సెస్ అవుతాయి అనమాట, హీరో అవుతాయి. బట్ ఈ 650 జోన్ ఉంది చూసారా, 650 to 700 జోను, ఇది చాలా 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 మంచి సపోర్ట్ జోను. నిఫ్టీకి 24,000 ఎలానో. సో ఇక్కడ నుంచి రివర్సల్ అవుతుందా లేదా ఇది బ్రేక్ అయిపోతుందా అనేది బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్కు. సో ఈ లెవెల్ అనేది రేపు మేజర్గా మనము కన్సిడర్ చేస్తాము. మరి సైడ్ ట్రేడ్ తీసుకోవాలి సెన్సెక్స్లో అనుకున్నప్పుడు ఏ లెవెల్ బ్రేక్ అవ్వాలి సార్ అంటే ఖచ్చితంగా 77,100 లెవెల్ బ్రేక్ అవ్వాలి. 77,000 కాదు, 77,100 లెవెల్ బ్రేక్ అయితేనే మనం ట్రేడ్ తీసుకుంటాము. టిల్ 77,400 300 వరకు కూడా మనం టార్గెట్స్ అనేది పెట్టుకుంటాము. 77,400 పైన కానీ సస్టైన్ అయిపోయింది క్యాండిల్ అంటే మనం క్లియర్గా 78,000 కూడా చూసినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. సో అలాంటప్పుడు సిఈస్ అనేవి హెవీ ఇంక్రీజ్ అయ్యి మనం రైస్ ఆపర్చునిటీస్ అనేవి కూడా మనము క్లియర్గా చూడొచ్చు. ఇవి నేను చూస్తున్న మేజర్ సపోర్ట్స్, రెసిస్టెన్సెస్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్. రేపు చాలా బాగుంటుంది డే. వెయిట్ అండ్ వాచ్ గేమ్. మంచి మూమెంటం వచ్చి సస్టైన్ అయినప్పుడు మనం ఎంటర్ అయ్యామంటే మంచిగా అయితే మనీ అనేది మనం క్లియర్గా మేక్ చేయొచ్చు. సో పేషెన్సీగా డిసిప్లిన్గా వెయిట్ చేయాలి. గుర్తుపెట్టుకొని మీకు నచ్చినట్టు ఓవర్ ట్రేడింగ్, రివెంజ్ ట్రేడింగ్ లాంటి ప్లాన్ చేయకండి. సో ఓటీఎమ్స్లో అస్సలు ట్రేడ్ చేయకండి. ఆల్వేస్ ప్రిఫర్ ఐటీఎమ్స్. మీరు ఎప్పుడైనా జీరో ట్రేడ్స్ చేయాలనుకున్నా కూడా మీకు వచ్చిన ప్రాఫిట్స్లో నుంచి చేయండి, కానీ మీ ఓన్ క్యాపిటల్ని దయచేసి రిస్క్లు అయితే పెట్టకండి. సో మీకు కానీ నా అనాలిసిస్ నచ్చితే ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఎవరీవన్.